ఇంటర్మీడియట్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఎర్నెస్ట్ మేయర్ గురించి మనం తెలుసుకుందాం. 1904 జూలై 5న జర్మనీ దేశంలో కెంప్టన్లో జన్మించిన ఎర్నెస్ట్ మేయర్ హార్వర్డ్ యూనివర్సిటీలో జీవ పరిణామ శాస్త్రవేత్తగా సేవలందించిన వ్యక్తి. 20వ శతాబ్దపు డార్విన్గా ప్రశంసించబడ్డాడనమాట ఇతను. మేయర్ 1953లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విభాగంలో చేరి 1975 వరకు అందులో పనిచేశారు. 1975లో పదవీ విరమణ చేసిన తర్వాత అలెగ్జాండర్ అగసిజ్ జువాలజీ ప్రొఫెసర్ ఇమెరిటిస్ పదవిని స్వీకరించారు. దాదాపుగా 80 సంవత్సరాల విశేష పరిశోధనా జీవితంలో ఆయన పక్షిశాస్త్రం అంటే ఆర్నిథాలజీ, వర్గీకరణ శాస్త్రం అంటే టాక్సానమీ, జంతువుల భౌగోళిక పంపిణీ అంటే జియోగ్రఫీ, పరిమాణం, జీవుల వ్యవస్థీకరణ అంటే సిస్టమాటిక్స్ అన్నమాట, జీవశాస్త్ర చరిత్ర మరియు తత్వశాస్త్రం వంటి విభిన్న రంగాలలో పనిచేశారు. జీవ వైవిధ్యం ఉత్పత్తి ఎలా జరుగుతుందనే ప్రశ్నకు ఆయన దాదాపుగా ఒంటరిగా పరిణామ శాస్త్రంలో కేంద్ర బిందువుగా మార్చారు. అలాగే ఇప్పుడు సాధారణంగా ఆమోదించబడిన జీవజాతులు నిర్వచించడానికి మార్గదర్శకుడు కూడా అయ్యాడు. మేయర్కి బయాలజీలో అత్యున్నతంగా భావించబడే 3 పురస్కారాలు లభించాయి. అవేంటి? 1983లో బాల్టన్ బహుమతి, 1994లో ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ మరియు 1999లో క్రాఫోర్డ్ బహుమతి లభించాయి. మేయర్ 2004లో తన 100వ ఏట మరణించాడు. మనం ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎర్నెస్ట్ మేయర్ 1904లో జూలై 5న జన్మించారు. ఎక్కడ జన్మించారు? జర్మనీలో కెంప్టన్లో జన్మించారు. తర్వాత ఇతను ఎవరంటే జీవ పరిణామ శాస్త్రవేత్త. ఇతను 20వ శతాబ్దపు డార్విన్గా ప్రశంసించబడ్డాడు అనమాట. ఇవి మెయిన్గా గుర్తుంచుకోవాలి. తర్వాత ఏంటంటే ఇతను ఆర్నిథాలజీలో, జియోగ్రఫీలో, సిస్టమాటిక్స్ వంటి వాటిలో ఇతను విభిన్న రంగాల్లో పనిచేశారు. ఇంకేంటంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది బయాలజీలో అత్యున్నతంగా భావించబడే పురస్కారాలు అన్నారు కదా, అవేంటి? బాల్టన్ బహుమతి, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ, క్రోఫోర్డ్ బహుమతి, ఇవి లభించాయి అనమాట. ఇవి ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన క్వశ్చన్స్ ఏది అవును ఏది కాదు అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ 1983లో బాల్టన్ బహుమతి లభించిందని, 1994లో ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ బహుమతి లభించిందని, 1999లో క్రోఫోర్డ్ బహుమతి లభించిందని చెప్పి మనం ఇవన్నీ వరుస ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏది కానిది ఏది సరైంది అని అడుగుతున్నాడు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి.